శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సద్గురు ప్రాప్తి తృతీయ భాగము కొనసాగింపు. జగద్గురువుల వారు విజయవాడ క్యాంపులో ఉండగా శ్రీ ఆంజనేయుని తండ్రి శ్రీ అవధాని గారు శ్రీ మహాసన్నిధానం వారి దర్శనం చేసుకున్నారు. స్వామి, మా పుత్రుడైన ఆంజనేయుల్ని తీసుకుని వెళ్ళి కొద్ది రోజులు మా దగ్గర ఉంచుకోవటానికి అనుజ్ఞ ఇవ్వండి. మళ్ళీ శాస్త్రాధ్యయనం కోసం తమ వద్దకు పంపిస్తాము అని వారిని ప్రార్థించారు. శ్రీ మహాసన్నిధానం వారి ముఖపద్మం మీద చిరునవ్వు తొడికిసలాడింది. వారి సుకుమార హృదయం తల్లిదండ్రులపై పుత్రునికి ఉండే వాత్సల్యాన్ని అర్థం చేసుకోనగలిగింది. తమ ప్రియశిష్యుని విద్యావ్యాసంగంలో విఘ్నం కలగటానికి ఇష్టం లేకపోయినా వారు అవధాని గారి సవినయ ప్రార్థనలు కాదనలేకపోయారు. సరే, మీ మనస్సు మాకు అర్థమైంది. మీరు అతన్ని తీసుకుని వెళ్ళవచ్చును. అయితే 4 రోజులకు మాత్రమే అతడు మీ వద్ద ఉండటానికి అనుమతిస్తున్నాము. 4 రోజులలో మేము శ్రీశైలం వెళ్ళవలసి ఉంది. మీరు అతన్ని తీసుకొని అక్కడికి రావాలి అని జగద్గురువులు వారితో అన్నారు. ఆనందభరితులైన అవధాని గారు కృతజ్ఞతాభావంతో వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. గురువులను విడిచి వెళ్ళటానికి ఆంజనేయులకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా అది గురువాజ్ఞ అవటం చేత దానిని పాటించడం తన ప్రధాన కర్తవ్యం అని అతడు నిశ్చయించుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళిన శ్రీ ఆంజనేయులు ముఖంలో కొంచెం కూడా ఆనంద చిహ్నాలేవీ లేవు. అక్కడ అతడు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ కూడా తన శాస్త్ర గ్రంథపఠనం సాగించాడు. అతని మనస్సులో ఏర్పడిన అత్యధికమైన ఆ మార్పును అతని తల్లిదండ్రులు, ఇతరులు కూడా గ్రహించారు. అతడంటే వాళ్ళందరికీ అపారమైన ప్రేమ. అందుచేత తమతో పూర్వం వలె స్వేచ్ఛగా, సంతోషంతో మాట్లాడాలని అతన్ని కోరారు. అయితే వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్లకు 1-2 పదాలలో కానీ, తల ఊపటం ద్వారా కానీ ప్రత్యుత్తరం లభించింది. వివేక సంపన్నుడైన ఆ కౌమార వయస్కుని విషయంలో తల్లిదండ్రుల మీద ఉండవలసిన ప్రేమభావం కానీ, అలాంటి ఇతర భావాలు కానీ ఏమీ పనిచేయలేదు. శ్రీచరణుల ఆజ్ఞ ప్రకారం ఆ పిల్లవాడు 4 రోజుల తర్వాత శ్రీశైలంలో శ్రీ మహాసన్నిధానం వారి సన్నిధికి చేరాడు. ఆ అందమైన తుమ్మెద ఆధ్యాత్మికామృతభరితమైన, ఆనందకరమైన మనోహర కుసుమం దగ్గరికి సంతోషంతో మళ్ళీ చేరుకుంది. 1968వ సంవత్సరం మార్చి నెల చివరికి శ్రీ మహాసన్నిధానం వారు శృంగేరికి చేరారు. జగన్మాత అయిన శారదాదేవి మనోహరమైన ఆ సౌందర్యం, శృంగేరిలోనూ చుట్టుపక్కల ఉన్న అత్యద్భుతమైన ప్రకృతి శోభ, ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఆశ్చర్యకరమైన ఆ వాతావరణం, ఇవన్నీ శాంతిప్రియుడైన ఆంజనేయులు హృదయంలో అనంతమైన ఆనందాన్ని నింపాయి. సహజమైన భక్తిభావంతో అతడు దేవీదేవతల ఆలయాలలోనూ, పవిత్రుడైన పూర్వాచార్యుల అధిష్టానాలలోనూ సాష్టాంగ ప్రణామం చేశాడు. శిక్షవాత్సల్యభరితులైన శ్రీ మహాసన్నిధానం వారు నరసింహవనంలో ఆహ్నిక మందిరంలో ఆ ప్రియశిష్యుడికి సుఖప్రదమైన నివాసం ఏర్పాటు చేయించారు. అతనికి శాస్త్రాధ్యయనం నిరంతరంగా జరగటానికి తగిన ఏర్పాట్లు చేశారు. విద్యాతురాణం న సుఖం న నిద్ర అని అంటారు. విద్యాభ్యాసం విషయంలో విద్యార్థికున్న శ్రద్ధయే అతనిని సర్వవిధాల పరిపూర్ణుడైన వ్యక్తిగా చేస్తుంది. ఒక ఆచార్యశ్రేష్ఠుడి శిష్యుడిగా ఆంజనేయులలో ఈ సద్గుణం అత్యధికంగా ఉండేది. ఒకసారి శ్రీ మహాసన్నిధానం ఇలా అన్నారు. బ్రహ్మసాక్షాత్కారం పొందిన గురువు
దయాసముద్రుడనే విషయం గుర్తుంచుకోవాలి. ఆయన ఏ విధమైన స్వార్థచింత లేకుండా శిష్యుల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటాడు. శిష్యుల విషయంలో అలాంటి సద్గురువుకున్న తపన తల్లిదండ్రుల తపన కంటే కూడా ఎక్కువ. వాళ్ళు తమ పుత్రుడికి భౌతికమైన సుఖాలన్నీ సమకూర్చాలనే ఆసక్తిలో పడి అత్యుత్తమ ప్రయోజనాన్ని గూర్చి అశ్రద్ధ చేస్తారు. శ్రీ ఆంజనేయులు శ్రీ మహాసన్నిధానం వారి మాటలలోని అంతరార్థాన్ని బాగా గ్రహించాడు. ఆచార్యుల వారికి తమ ప్రియశిక్షుని విషయంలో అత్యధికమైన వాత్సల్యం ఉండేది. అనేక సమయాలలో అది స్పష్టంగా కనపడేది. ఒక ప్రదోషం రోజున శ్రీ ఆంజనేయులు నది ఉత్తర తీరాన ఉన్న శక్తి గణపతి ఆలయానికి వెళ్ళాడు. ఆనాటి రాత్రి అలవాటు ప్రకారం అతడు శ్రీచరణులు పూజ చేసేటప్పుడు రుద్రపఠనం చేయటానికి వచ్చాడు. పూజ దగ్గర కూర్చునే ముందు శ్రీచరణులు, "నువ్వు నది అవతలికి ఒడ్డుకు వెళ్ళావా?" అని అడిగారు. "అవును, వెళ్ళాను" అని శ్రీ ఆంజనేయులు సవినయంగా సమాధానం చెప్పాడు. వెంటనే ఆచార్యులు, "నువ్వు నరసింహవనంలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళవద్దు. నిన్ను నేను ఎల్లప్పుడూ ఒక కంట కనిపెట్టి చూస్తుంటాను" అని అన్నారు. తనను గురువులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుంటారనే విషయం తెలిసి ఆంజనేయులు ఆశ్చర్యపడినా తన విషయంలో గురువుగారు వైయక్తికంగా వాత్సల్యాతిశయం చూపుతున్నందుకు సంతోషించాడు. ఆఖరిక మందిరం నుంచి సచ్చిదానంద విలాసంలో గుహ అనే భూమందిరంలోనికి నివాసం మార్చవలసిందిగా శ్రీచరణులు ఆంజనేయుల్ని ఆదేశించారు. అది శ్రీవారు కొత్తగా కట్టించిన పవిత్ర నివాస స్థానం. శ్రీ ఆంజనేయులు శ్రీ గొల్లపూడి గోపాలకృష్ణ గారి వద్ద తర్కశాస్త్రంలో వాదగ్రంథాలు అధ్యయనం చేయటానికి శ్రీచరణులు ఏర్పాటు చేశారు. నవ్యన్యాయంలో మూల గ్రంథమైన తత్వచింతామణికి వ్యాఖ్యానం, దీదికి శ్రీ జగదీశ భట్టాచార్యులు, శ్రీ గదాధర భట్టాచార్యులు వ్యాఖ్యానాలు రచించారు. శ్రీ గొల్లపూడి గోపాలకృష్ణమూర్తి గారు కాశీలోని ప్రసిద్ధ పండితులైన రాజరాజేశ్వర శాస్త్రి గారి వద్ద జగదీశ భట్టాచార్యుల గ్రంథాలు అధ్యయనం చేసి ఉన్నారు. శ్రీ శాస్త్రి గారి పాండిత్యాన్ని శ్రీ జగద్గురువులు అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా చూచి ఉన్నారు. ఆయన పాండిత్యం వారిని ప్రభావితం చేసింది. శ్రీ ఆంజనేయుల శాస్త్రజ్ఞానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటానికి శ్రీ శాస్త్రి గారిని ఎన్నుకొనటం చాలా సముచితమైంది. పాఠం ప్రారంభమైంది. అలవాటు ప్రకారం శ్రీ ఆంజనేయులు విద్యాగ్రహణంలో పూర్తిగా నిమగ్నుడయ్యాడు. శాస్త్రి గారు ప్రాతకాలం ఆ గ్రంథంలోని కొంత భాగం పాఠం చెప్పేవారు. సాయంకాలం శాస్త్రిగారి సమక్షంలో శ్రీ ఆంజనేయులు ఆ పాఠం అంతా యథాతథంగా మళ్ళీ చెబుతూ ఉండేవాడు. ఈ పద్ధతి బాగా నడిచింది. పొద్దుట చదివిన పాఠం ఎక్కడా ఒక్క తప్పు కూడా దొరలకుండా ఆంజనేయులు సాయంకాలం తిరిగి చెప్పేవాడు. ఆ సమయంలో కొత్తవారెవరైనా అటు వెడితే శ్రీ ఆంజనేయులే శాస్త్రిగారికి పాఠం చెబుతున్నాడని అనుకొని ఉండేవారు. అశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.